రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేసేయిగా, నీకు చేత కాదు ఇక, నువ్వు రాజీనామా చేయడమే బెటర్. ఇప్పుడు నీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా? ముగ్గురు మంత్రులు నిన్ను ఓవర్కమ్ చేసి నీ మాట నడవనీయకుండా చేస్తున్నారా? నీకు తెలిసే జరుగుతున్నదా? నేను అనుకుంటున్నా నీకు తెలిసే జరుగుతుందని. చేత కాకపోతే ఈ పేదలని కాపాడుకోలేకపోతే రాజీనామా చేసేయి. ఈ తెలంగాణకి మీరు అక్కర్లే. ఇందులో అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. ఎంత ఘోరం అండి! ఈ పిల్లలను చూస్తే ఏమనిపిస్తున్నది మీకు? నీ ఇంట్లో నీ మనవడి ఏజ్ ఉన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు కదా. 10 ఏళ్ళుగా వాళ్ళకి లైట్ లేక, నీళ్లు లేక, కరెంటు కనెక్షన్ లేక వాళ్ళు బతుకుతున్నారు అక్కడ. వాళ్ళకి అమ్ముకున్నారు. ఎవరికన్నా అమ్ముకొని, ఎవడెవరికన్నా అమ్ముకొని, ఆ ల్యాండ్ ఎక్కడిది? భూదాన్ ల్యాండ్. ఎవడైతే అర్హులైన పేదలు ఉన్నారో వాళ్ళకి బంచు. ఎవడన్నా అమ్ముకుంటే వాడు వెళ్ళిపోతారు, అయిపోయింది కదా. ఎవడైతే అర్హుడు ఉన్నాడో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వండి ఆ భూములు. మీరెందుకు దాన్ని చేస్తున్నారు? మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఆల్రెడీ వాళ్ళు కొంతమంది వర్కౌట్ చేస్తున్నారు. వీళ్ళు అంటారట వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి తింటున్నారు. దాదాపు ఒక 5-6 కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. ఊరికే వస్తాయా? వాళ్ళ దగ్గర నుంచి మనిషి అంతో ఇంతో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ కోర్టు ఆర్డర్స్ కోసం కొట్లాడొచ్చు, తప్పే ఉంది. వీళ్ళ గ్రామీణ పేదల సంఘం వాళ్ళు కూడా మొత్తం డీటెయిల్డ్ రిపోర్ట్, ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత కలెక్ట్ చేసినాము, దేనికోసం ఖర్చు పెట్టినామని కమిషన్కి రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఇంతకంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుందా?